వెల్కమ్స్ టు యువర్ ఛానల్ ఎంఆర్ఎన్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్. ఈరోజు మనం లాభ నష్టాల గురించి నేర్చుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్. ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కానీ మనం మార్కెట్కి వెళ్ళి కొనేటప్పుడు కానీ మనకి అది లాభమా నష్టమా అనేది బేరు చేసుకుంటూ ఉంటాం. సో మనం కొన్న వస్తువు పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు మన ఆతురతో అడుగుతాం, మీరెంత కొన్నారని. అంటే మనం తీసుకున్న వస్తువు నష్టానికి తీసుకున్నామా లాభానికి తీసుకున్నామా అనేది తెలుసుకోవడానికి. జనరల్గా లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ లాభం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒక వస్తువు కొన్నది విలువ కంటే మనం ఎక్కువకి ఇస్తే వేరే వాళ్ళకి అప్పుడు మనకు లాభం వస్తుంది. ఉదాహరణకు మీరు ఒక వస్తువు 100 రూపాయలకు కొన్నారు, వేరే వాళ్ళు వచ్చి అది మాకు కావాలి ఇవ్వండి అంటే మీరు 150 రూపాయలకు అమ్మారు. మీరు కొన్నది కాస్ట్ ప్రైస్, మీరు అమ్మింది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మనం తీసుకున్నది, వేరే వాళ్ళకి మనం ఇస్తే దాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్. 100 కొని 150కి అమ్మినప్పుడు మనకి లాభం వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటాం లాభం. ఎంత లాభం వస్తుంది? నువ్వేమో 100 రూపాయలు కొన్నావు, అమ్మిందేమో 150 రూపాయలు, 50 రూపాయలు నీకు లాభం వచ్చింది. దాన్ని ఇలా రాస్తాం, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఎలా రాస్తారు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో మీరు 150 రూపాయలకి అమ్మారు, మీరు కొన్నది 100 రూపాయలు, అంటే మీకు లాభం 50 రూపాయలు. లాభ శాతం అని అడుగుతాడు. లాభ శాతము అన్నప్పుడు లాభ శాతము అన్నప్పుడు లాభము బై నువ్వు స్టార్టింగ్ లో ఎంత కొన్నావు అది రాయాలి, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 రాయాలి. లాభం ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇది లాభ శాతం అవుతుంది. నష్టం ఎప్పుడు జరిగింది? కాస్ట్ ప్రైస్ ఏమో నువ్వు కొన్నది 100 రూపాయలకి, బట్ సెల్లింగ్ ప్రైస్ నువ్వు అమ్మినది 50 రూపాయలకి. నువ్వు కొన్నది 100, పాపం వేరే వ్యక్తి కొనుక్కునే అతను వచ్చినప్పుడు జాలిపడి నువ్వు 50 రూపాయలకి అమ్మావనుకో, నష్టపోయినట్టేగా. ఎంత నష్టపోతావు? 50 రూపాయలు నష్టపోతావు. సో నష్టము అంటే లాస్, నష్టం, లాస్ అంటాం ఇంగ్లీష్లో. నువ్వు కొన్నది మైనస్ అమ్మినది, సో 100 మైనస్ 50 రూపాయలు. ఇది లాస్. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇక్కడ ఏమో రాశాను, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ రాశాం. ఇప్పుడు ఇక్కడ ఏమి రాసాం? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. సార్ మళ్ళీ ఇదే ఫార్ములాలో పెట్టొచ్చు కదా, పెడదాం. ఏమైంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే నువ్వు అమ్మినది 50 రూపాయలు, కొన్నది 100 రూపాయలు, మైనస్ 50. మైనస్ అంటే నష్టము అని, అందుకని ముందుగానే మనం నష్టం రాసాం కదా. అందుకని ఇది కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చూడంగానే తెలుస్తుంది మనకి లాభానికి అమ్మామా నష్టానికి అమ్మామా అని. నష్ట శాతం అని ఉంటాడు. నష్ట శాతం అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 రాయాలి. మనం కొన్నది మైనస్ అమ్మినది బై అసలు ధర కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇవి జాగ్రత్తగా చూసుకొని నష్టం ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కొన్న ధర మైనస్ అమ్మిన ధర వచ్చే విలువ నష్టం అవుతుంది. ఎప్పుడు? కొన్న ధర ఎక్కువ ఉండి అమ్మిన ధర తక్కువ ఉన్నప్పుడు. అదే అమ్మిన ధర ఎక్కువ ఉండి మనం అమ్మిన ధర ఎక్కువ ఉండి కొన్న ధర తక్కువ ఉన్నప్పుడు లాభం వస్తుంది. శాతము అంటే లాభము బై అసలు వ్యవస్థ విలువ ఇంటూ 100.
దీని మీద కొన్ని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ చెప్తాను, ఓకేనా? ఏంటంటే ఫస్ట్ ప్రశ్న, ఒక వస్తువు కొన్న వెల మరియు అమ్మిన వెలలు వరుసగా కొన్నినది అమ్మినది 1200 రూపాయలు మరియు 1500 రూపాయలు లాభ శాతం. అంటే కొన్న విలువ ఎంత? దీన్ని కాస్ట్ ప్రైస్ అంటాం 1200. అమ్మిన విలువ ఎంత? సెల్లింగ్ ప్రైస్ అంటాం 1500. అంటే మనం అమ్మిన విలువ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యక్తికి లాభం వస్తుంది. సో లాభము ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అమ్మిన ధర ఎక్కువ ఉంది కదా, సో 1500 మైనస్ 1200 ఈక్వల్ టు 300. 300 లాభం వచ్చింది. వాళ్ళ క్వశ్చన్ ఏంటి? లాభ శాతం అడిగాడు. సో లాభ శాతము ఈక్వల్ టు లాభము బై అసలు ధర కొన్న విలువ ఇంటూ 100 వేయాలి. సో లాభం 300, కొన్న విలువ ఎంత? 1200 ఇంటూ 100. 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 12 2 24. 30లోంచి 24 పోతే 60 ఉంటుంది, పక్కన 0. 30లోంచి 24 పోతే 6, పక్కన 0 60. 12 5. సో మనకి 25% లాభం వచ్చింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. మన సహజంగా కూడా మన ఇంట్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం. లాభం ఎప్పుడు వస్తుందంటే మనం కొన్నదానికంటే ఎక్కువ కమ్మితే. జనరల్గా మీరు శారీస్ బిజినెస్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో ఒక శారీ విలువ 1200, అమ్మిందేమో మీరు 1500, లాభం ఎంత వచ్చింది? 300 వచ్చింది. సో 300 బై అసలు ధర ఇంటూ 100 వేస్తే మీకు లాభ శాతం వస్తుంది. అలాగే రెండో ప్రశ్న చూడండి. రజిత్ ఒక సైకిల్ను 5200 రూపాయలు కొనుగోలు చేసి 5200 రూపాయలు కొనుగోలు చేసి దాని మరమ్మతుల కొరకు 800 రూపాయలు ఖర్చు చేసి కొన్నాడు. మళ్ళా దాని మరమ్మతులు అంటే అతని డబ్బేగా 800. అంటే పాపం మొత్తం ఎంత అయింది? మొత్తము విలువ, దీని కాస్ట్ ప్రైస్, మరమ్మతులకు కానివ్వండి అతను కొన్నది కానివ్వండి, 5200 ప్లస్ 800 6000 రూపాయలు. దానిని 5500కు అమ్మాను. పాపం కొన్నదేమో 6000, అమ్మిందేమో 5500. లాభమా నష్టమా? నష్టం. అతను సెల్లింగ్ ప్రైస్ 5500. కాబట్టి ఇతను ఖర్చు పెట్టింది కానీ కొన్నదాని కానీ 6000 అయితే అమ్మింది 5500 రూపాయలు. నష్టం వస్తుంది. నష్టము. సో కొన్న విలువలోంచి అమ్మిన విలువను తీసేయాలి. 500 రూపాయలు. అతనికి 500 రూపాయలు నష్టం వచ్చింది. శాతం అన్నప్పుడు నష్ట శాతము. అతనికి నష్టం 500. పాపం మరమ్మతులకు కానివ్వండి అతను కొన్నది కానీ మొత్తం ఎంత అయింది? 6000. 6000 ఇంటూ 100. సో 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 1 సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. మనకి అక్కడ ఏం మిగిలిందంటే 50/6. జాగ్రత్త చూడండి మీరు. 6 ఎక్కం 6 8 48. జాగ్రత్తగా దానికి దగ్గరలో ఉన్నది చూసుకోండి. 6 8 48. ఇంకెంత ఉంది? 2 ఉంది. ఎందుకంటే ఇక్కడ 50 కదా. 2/6. 2/6 ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. దీన్ని 8 × 1/3 శాతం అని రాయొచ్చు. లాభ శాతం అడిగాడు కదా. కాబట్టి మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించి మనం కొన్న విలువ ఎంత?
అమ్మిన విలువ ఎంత, అక్కడ ఉన్న లాభమా నష్టం అనేది గమనిస్తే మీకు లాభ శాతాలు అనేవి చాలా ఈజీ అవుతాయి. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మన డిస్కౌంట్లు, శారీస్ డిస్కౌంట్లు అనగానే మనం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, షాపులకు వెళ్ళి బాగా ఉత్సాహంతో డిస్కౌంట్ లేగానే ఒకటికి బదులు 2, 3 కొనుక్కొని వస్తూ ఉంటాం. అక్కడ మీకు ఉన్న తేడాలేంటో ఈ ప్రాబ్లం ద్వారా మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. నిర్మలాకు 1000 రూపాయలు శారీపై 15% మరియు 20% వరుస తగ్గింపులు. మనకు చెప్తూ ఉంటారు 10+20 ఆఫర్ అని, 10% + 20% ఆఫర్ అని. అంటే ఫస్ట్ 10% తగ్గిస్తాడు, తర్వాత 20% తగ్గిస్తాడు. వరుస తగ్గింపులు లాభిస్తాయి. మరోవైపు అమిత్ 800 రూపాయలపై 30 రూపాయలు సింగిల్ డిస్కౌంట్ను పొందుతున్నాడు. అయితే డిస్కౌంట్ తేడా ఎంత అంటే నిర్మలంకి అమిత్కి మధ్య డిస్కౌంట్ తేడా. వీటికి సూత్రాలు ఉన్నాయి, ఆ సూత్రాలు వేస్తే మీకు గుర్తుండదు. చిన్నగా మనం చెప్పుకుందాం, ఈజీ వేలో వెళ్ళిపోతాం. నిర్మలమ్మకి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 10%. అంటే 1000 రూపాయల వస్తువుపై 10% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే తగ్గించబడుతుంది, హెచ్చించబడదు. సో 2 సున్నాలు పోతే 15% కదా ఇచ్చింది. ఫస్ట్ మొదట 15%. మొదట కనుక ఇచ్చింది ఎంత? 15%. అంటే 2 సున్నాలు పోతే 150 రూపాయలు అతనికి డిస్కౌంట్ వచ్చింది. మళ్ళా ఏం చేశాడు? రెండోసారి 20% ఇచ్చాడు. అంటే 1000 రూపాయల వస్తువులో ఫస్ట్ డిస్కౌంట్ 150 పోతే మిగిలింది 850 రూపాయలు. ఇది రెండవసారి. రెండవసారి ఎంత డిస్కౌంట్ వచ్చింది? 20 రూపాయలు, 20%. అంటే 20/100. ఇది ఒక 0, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 85 × 2 170 డిస్కౌంట్. అంటే మొదటిసారి వచ్చిన డిస్కౌంట్ ఎంత? 150. రెండోసారి డిస్కౌంట్ ఎంత? 170. సో నిర్మలమ్మకి మొత్తం వచ్చిన డిస్కౌంట్ ఎంతమ్మా? ఫస్ట్ ఎంత వచ్చింది? 150 రూపాయలు. రెండోసారి ఎంత? 170 రూపాయలు. అంటే మొత్తం అతనికి ఎంత? 320 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది నిర్మలమ్మకి. తర్వాత అమిత్కి, ఇది నిర్మలమ్మ గారి వ్యవహారం. అమిత్ వ్యవహారానికి వచ్చేద్దాం. అమిత్ వ్యవహారానికి ఇతను 80 రూపాయలపై 800 రూపాయలపై 30% డిస్కౌంట్ వచ్చింది ఒకేసారి. మీరు అనుకోవచ్చు ఇక్కడ 15, ఇక్కడ 20, 35. అది ఒకేసారి రాలా. ఫస్ట్ ఒక డిస్కౌంట్, తర్వాత మిగిలిన అమౌంట్ మీద ఇంకొక డిస్కౌంట్. ఇది నెట్ టైం వచ్చింది. ఎంత వచ్చింది దీనికి? 3 × ఎంత? 24, 240 రూపాయలు డిస్కౌంట్. క్వశ్చన్ ఏమడిగాడు చూడండి. అయితే వారి డిస్కౌంట్ల తేడా ఎంత? డిస్కౌంట్ తేడా. నిర్మలమ్మకేమో 320 రూపాయలు డిస్కౌంట్ వస్తే అమిత్కి ఎంత వచ్చింది? 240 రూపాయలు వచ్చింది. కాబట్టి నిర్మలమ్మకే ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది కదా. తేడా అంటున్నప్పుడు మనం ఏం చేస్తాం? తీసివేస్తాం. సో డిస్కౌంట్ల తేడా 320 - 240, 80 రూపాయలు తేడా వచ్చింది. అంటే 80 రూపాయలు అమిత్ కంటే నిర్మలమ్మకి ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. సో అర్థమైనప్పుడు మీరు శారీలు కొనే పద్ధతి జాగ్రత్తగా కొనుక్కోండి. ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. జాగ్రత్తగా వినండి. మనకి ఒక వస్తువుని 15% లాభంతో విక్రయిస్తారు, అంటే అమ్ముతారు. ఎంత లాభంతో? 15%తో. విక్రేతి అంటే అది తీసుకున్న వ్యక్తి దానిని 600 రూపాయలకు అమ్మితే ఎంతకు అమ్మాడు? 600 రూపాయలకు. అప్పుడు లాభ శాతం 27% అయింది. అయినా వస్తువు కొన్న ధర ఎంత? ఇది ప్రశ్న. ఫస్ట్ మీరు వస్తువు కొన్న ధర ముందు నిర్ణయించుకోండి. వస్తువు
కొన్న ధర 100 ఇంటూ ఎక్స్గా తీసుకుంటున్నాను. 100 ఇంటూ ఎక్స్గా ఎందుకు తీసుకుంటున్నానంటే శాతాలు అంటే బై 100 వస్తుంది కదా, ఆ 100 క్యాన్సిల్ అయితే మనకి తీసివేతలు కానీ కూడికలు కానీ ఈజీ అవుతుంది. సో మొదటిగా వచ్చిన లాభం ఎంత? సో మొదటిగా వచ్చిన లాభము 15%. అంటే అతను అమ్మిన ధర సెల్లింగ్ ప్రైస్ అంటాం. అమ్మిన ధరని సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే వస్తువు అతను కొన్న ధర ప్లస్ లాభ శాతము. వస్తువు కొన్న ధర ఎంత? 100x ప్లస్ ఎంత లాభం వచ్చింది? 15% అంటే 15/100 ఇంటూ 100x. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. 100x ప్లస్ 15x 115x. ఎక్స్ అంటే మీ మనసులో ఒకటి అనుకోండి, 100 ప్లస్ 15 115, పక్కనే ఎక్స్ ఉంది అంతే కదా. తర్వాత ఇంకొక అతను వేరే వాళ్ళకి అమ్మాడు. అతను 600 రూపాయలకి అమ్మినప్పుడు 600 రూపాయల వద్ద సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. ఇప్పుడు వస్తువు అసలు ధర 100x, ఎంత లాభం వచ్చింది? 27% ఇంటూ 100x. ఇప్పుడు 100 క్యాన్సిల్ అయిపోతుంది ఇందాకట్లానే. 100 ప్లస్ 27 అంటే 127x. ఇతనికి రెండవ వ్యక్తికి మధ్య తేడా ఎంత ఉంది? 600. అంటే ఇతను అమ్మిన ధర వల్ల లాభం ఎంత వచ్చింది? 600. దేర్ ఫోర్ 127x. ఇతని దగ్గర మొత్తం ఎక్కువ ఉంది కదా, 127x మైనస్ 115x ఈక్వల్ టు 600. రెండో వ్యక్తికి లాభం ఎక్కువ వచ్చింది. మొదటి వ్యక్తికి దగ్గర తీసుకున్న దానికంటే 600 ఎక్స్ట్రా అమ్మితే ఇతనికి 27% లాభం. కాబట్టి రెండో వ్యక్తిలోంచి మొదటి వ్యక్తి యొక్క అమ్మిన ధరను తీసేస్తే మనకు 600కి సమానం అవుతుంది. 127x లోంచి 115x పోతే మనకి ఏమవుతుంది? 127x మైనస్ 115x 12x అవుతుంది ఈక్వల్ టు 600. సో x ఈక్వల్ టు 600/12 50 అవుతుంది. మనం ఏమనుకున్నాం? వస్తువు కొన్న ధర ఎంత అనుకున్నాం? 100 ఇంటూ ఎక్స్. దేర్ఫోర్ వస్తువు ధర 100 ఇంటూ ఎక్స్ 100 ఇంటూ 50 ఈక్వల్ టు 500 రూపాయలు. సో స్టూడెంట్స్, ఫస్ట్ వ్యక్తికి ఎంత కొన్నాడో మనకు చెప్పలేదు, కానీ అతను అమ్మితే వచ్చిన లాభం ఇచ్చాడు. జనరల్గా లాభం ఎప్పుడు వస్తుంది? మనం కొన్న దానికంటే మనం అమ్మేటప్పుడు ఎక్కువ దానికి అమ్మితే లాభం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 రూపాయలకు కొన్నారు, 20 రూపాయలకి అమ్మారు అంటే లాభం వచ్చినట్టేగా 10 రూపాయలు. అలా అన్నమాట. కాబట్టి 15% లాభం. కొన్న ధర మనం 100x అనుకున్నాం, 15% లాభం. లాభం అన్నప్పుడు కూడాలి, నష్టం అన్నప్పుడు తీసివేయాలి. నష్టం అంటే తీసివేయాలి. లాభం అంటే మనకి ప్లస్ పాయింట్, నష్టం అంటే మైనస్, ప్లస్ చేయాలి. ఎంత లాభము? 15%. వస్తువు ధర ఎంత? 100x. కాబట్టి ఇది 115x మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి 600 రూపాయలు ఎక్కువ అమ్మితే, అంటే ఇతను అమ్మిన దానికంటే ఎక్కువగా 600 రూపాయలకి అమ్మాడు. లాభం ఎంత వద్ద వచ్చింది? 27. 100 ఇంటూ ఎక్స్ ప్లస్ 27/100 ఇంటూ 100x 127. ఇతను 600 ఎక్స్ట్రా అమ్మాడు ఇతని కంటే, అంటే ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 600. కాబట్టి 127x మైనస్ 115x ఈక్వల్ టు 600. 120 నుంచి 115 పోతే 12 అమ్మా. 12x ఈక్వల్ టు 600. x అంటే 600/12.
కాబట్టి 50. వస్తువు ధర మనం ఎంత అనుకున్నాం? 100 × X, 100 × 50, 5,000 రూపాయలు. ఓకేనా? ఇప్పుడు మనం జనరల్ మ్యాథ్స్ నాకు అనిపిస్తున్నవి, మీకు రావచ్చు అనిపిస్తున్నవి కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ జనరల్ మ్యాథ్స్ మనకి ఇంటూలు తీసివేతలు కలిపి వచ్చే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. 135 × 135 మైనస్ 65 × 65. మీరు చూడంగానే ఇంత పెద్ద నెంబర్స్ మనం హెచ్చవేయాలా, కష్టం కదా, టైం వేస్ట్ అవుతుంది కదా అనే భావనలో మీరు ఉంటారు. కానీ కొంచెం ఆలోచిస్తే సరిగ్గా మీకు ఆన్సర్స్ దొరుకుతుంది. ఇవి రెండు సంఖ్యలు పునరావృతం, ఒకే సంఖ్యలు. ఇక్కడ రెండు ఒకే సంఖ్యలు. ఇది గమనించండి. ఇలాంటివి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి రెండు సంఖ్యలు a × a మైనస్ b × b ఉందో, దీనికి a² - b² అనే సూత్రం ఉపయోగిస్తారు. ఒకసారి ప్లస్ చేయాలి, ఇంకోసారి వాటిని ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఏముంది, ప్లస్ మైనస్ పెద్ద కష్టమేం కాదు కదా. సో ఈ రెండింటిని ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి కదా, 135 + 65 ఒకసారి చేయాలి, ఇంకోసారి 135 - 65. ఈజీ కదా, పెద్ద కష్టమేం కాదు కదా. ఒకసారి ఏం చేస్తున్నాం, కూడుతున్నాం, ఇంకోసారి తీసివేస్తున్నాం ఆ రెండు సంఖ్యలను. ఇప్పుడు ఈ రెండు కూడితే కనుక మనకి 200 అవుతుంది. 135 + 65 200 ఇంటూ, ఇది ఒక దాంట్లోంచి ఒకటి తీసివేసినప్పుడు మనకి 5 5 పోతే 0, 13 6 పోతే 7. ఇక్కడ సున్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కంగారు పడకండి. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. నంబర్ని హెచ్చించండి, గుణించండి. 2 ఏళ్ళు ఎంత? 14. 3 సున్నాలు పెట్టుకోండి. కాబట్టి దీని విలువ 1400. సో చాలా ఈజీ కదా. మనకి ఒకే రకమైన సంఖ్య గుణించబడుతూ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చు. ఇలాంటివి ఇస్తూ ఉంటారు మీకు. అలాగే ఇంకో సంఖ్య చూద్దాం. 325 × 325 మైనస్ 175 × 175. ఒకే రకమైన ఇక్కడ సంఖ్యలు ఉన్నాయి. అప్పుడు ఏం చెప్పాను, ఒకసారి కూడమంటున్నాను, ఇంకోసారి తీసివేసి హెచ్చించమంటున్నాం. సో ఇక్కడ 325 + 175 ఇంటూ, ఒకసారి కూడుతున్నాం, ఇంకోసారి తీసివేస్తున్నాం. 325 మైనస్ 175. ఇవి ఈ రెండు కూడితే మనకి 500 ఇంటూ, తీసివేస్తే ఎంత అవుతుందో చూడండి. 5లోంచి 5 పోతే 0, 2లోంచి 7 పోదు, 3 నుంచి 1 అప్పు తెచ్చుకుంటే 12, 12లోంచి 7 పోతే 5, 3లోంచి 1 అప్పు పోయినప్పుడు 2 ఉంటుంది, 2లోంచి 1 పోతే 1. నేను మీకు ఏం చెప్పాను, సున్నాలు ఎన్ని ఉన్నాయో వాటిని వదిలేసేయండి, ఈ సంఖ్యలను హెచ్చించండి. 5 15 75, 5 15 75. ఇప్పుడు సున్నాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 సున్నాలు పెట్టుకోండి, అయిపోతుంది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్సే వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఈ రకమైన క్వశ్చన్ మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా ఈజీగా వస్తుంది. సరేనా? ఇప్పుడు నిష్పత్తుల మీద 2-3 క్వశ్చన్లు చేద్దాం. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సూపర్వైజ్డ్ గ్రేడ్ 2లో మ్యాథమెటిక్స్ పరంగా చిన్నవిగానే ఉంటాయి, కంగారు పడకండి, ఈజీగా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ నావి చూశారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి ఎవరైనా చూడకపోతే. నిష్పత్తులు సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ చూడండి, 115 మరియు 150ల నిష్పత్తి అంట. నిష్పత్తి అంటే అర్థం ఏదో పెద్ద వేరే కాదు, భాగించటమే, భాగహారమే. అయితే ఇక్కడ ఇచ్చింది చూడండి, 1500 మరియు 150ల నిష్పత్తి. దీన్ని ఇలా అంటారు, 1500కు మరియు 150లకు వరుస నిష్పత్తి ఎంత అని. నిష్పత్తి అంటే భాగించడమే. 0కు క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది? 10 సార్లు పోతుంది. 15 10 150, కింద 1, 15 1 15, 15 10. దీన్ని నిష్పత్తి రూపంలో 10:1 అని రాస్తాం. ఈజీ కదా. మరలే
ఈ క్వశ్చన్ చూడండి, 325 మరియు 125ల నిష్పత్తి అంటాం. అంటే 325/125. చివరన 5 ఉంది కాబట్టి 5వ ఎక్కం పోతుంది. 5 6లు 30, ఫస్ట్ది 32లో చూసుకోండి, 25 ఉంటుంది. 5 5లు 25. ఇక్కడ 5వ ఎక్కం పోతుంది. 5 2 10, అప్పుడు 25 అవుతుంది. 5 5. మరలా ఇక్కడ చివరి 5 ఉంది కాబట్టి మరలా 5 ఎక్కం అవుతుంది. 5 1లు 5, అప్పుడు 6లోంచి 5 పోతే 1 ఉంటుంది, 15. 5 3లు 15, 5 5లు 25. వీటి నిష్పత్తి అంటే ఏమి రాస్తామంటే 13:5 అని రాస్తాం. ఈజీగానే ఉంది కదా, జాగ్రత్త చదువుకోండి. 136 మరియు 118ల నిష్పత్తి అని అడుగుతారు. నిష్పత్తి అంటే భాగారించడమే. వీటిని ఇంగ్లీష్లో రేషియో అని అడుగుతారు. ఏమంటారు? రేషియో. సో 136/118. 1ల స్థానంలో సరిసంఖ్య ఉంది కాబట్టి 2 పోతుంది. ఏం పోతుంది? 2 పోతుంది. సో 13లో 2వ ఎక్కం 6 సార్లు పోతుంది. 2 6లు 12, 1 మిగిలింది 16, 2 8లు 16. ఇక్కడ చూస్తే 2 5లు 10, 2 9లు 18. ఇంకేదన్నా ఎక్కం పోతుందా? ఈ రెండింటిని కూడితే 14, 3 ఎక్కం పోదు. ఈ రెండింటిని కూడిన 14, 14 క్యాన్సిల్ చేసి 1 రాయకండి, ప్రాబ్లం తప్పు వస్తుంది. సరేనా? 59 అనేది మనకి 3వ ఎక్కం పోదు, 9వ ఎక్కం పోదు. కాబట్టి నిష్పత్తి మనం దీన్ని 68:59గా రాయాలి. సో ఈ విధంగా నిష్పత్తి క్వశ్చన్లు ఉంటాయి. మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మీకు కావాల్సింది పోస్ట్ చేయండి. డెఫినెట్గా నేను చేసి మీకు వీడియో పెడతాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. జై హింద్.